హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రోషిని కిచెన్. ఈరోజు మన రెసిపీ ఓట్స్తో ఆమ్లెట్. ఎప్పుడైనా ట్రై చేశారా? సో సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసి. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరి దీని తయారీ విధానం చూసేద్దామా? ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు ఒక 2 స్పూన్లు దాకా వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు దాకా టమాటా ముక్కలు, అలాగే 1 స్పూన్ కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఓట్స్ది పౌడర్ వేసుకుంటున్నానండి, ఒక 2 స్పూన్లు దాకా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. అలాగే ఒక 2 గుడ్లు పగలగొట్టుకొని వేసుకోండి. సో ఓట్స్తో చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము గుడ్లు వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోండి. సో చూసారా, చాలా బాగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు మనము ఆమ్లెట్ వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ నేను 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని హీట్ చేశానండి. ఆయిల్కి బదులు మీరు బటర్ కూడా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఆమ్లెట్ వేసేసుకొని ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మనం ఆమ్లెట్ ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకుని ఇంకొక వైపు కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేస్తే సరిపోతుంది. సో చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా, హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. నేను కలుస్తాను మరొక మంచి రెసిపీతో. బాయ్ ఫ్రెండ్స్.